హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే చిన్న గురిగి తెచ్చుకున్న తెలంగాణ స్టైల్ ఉగాది పచ్చడి ఎట్లా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాము. ఈ ఉగాది కుండను చిన్న బుడ్డి తీసుకొని వచ్చిన దాన్ని బాగా కడిగి ఇట్లా నీళ్ళు పోసి ఒక గంట సేపు నానబెట్టాలి. అప్పుడే మజర కుండ వాసన రాదనమాట. అయితే ఇప్పుడు దాంట్లోకి ఏమేమి పడతాయి అంటే కొంచెం 2 నిమ్మకాయల సైజు చింతపండు నానబెట్టుకొని ఇట్లా బాగా విసికి పులుసు తీసి పక్కకు పెట్టేసుకోవాలి. అట్లనే బెల్లం కూడా తీసుకోవాలి. బెల్లం మన తీపిని బట్టి తీయగంటే తీయగా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేనైతే 1/2 కిలోకి కొంచెం తక్కువ తీసుకున్న బెల్లము మిక్సీకి వేసి ఇట్లా ముందుగా ప్లెయిన్ నీళ్ళల్లో కొన్ని నీళ్ళల్లో ఇట్లా కరగబెట్టేసేయాలన్నమాట. లేకపోతే పులుపు నీళ్ళు పోస్తే ఆ బెల్లం కరగదు. అందుకని కొంచెం ఒక సగం టీ గ్లాస్ నీళ్ళు పోసి కరగబెట్టేసి ఆ పాకంలో ఏమన్నా బెల్లంలో చెత్త గిట్టు ఉంటుంది కదా, అదేది రాకుండా వడగొట్టుకోవాలి. గిన్నెలకు వడగొట్టుకొని ఇట్లా చింతపండు పిసికిన నీళ్ళు, పులుసు నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు కూడా వడగొట్టుకొని పోసుకోవాలి. ఇక ఇదైతే యాప పువ్వుకు కాయల్లాగా ఉంటాయి కదా, వేవి తెంపుకోదు, బాగా చేదు అవుతుంది. అట్లా చేదు కాకుండా ఉండాలంటే యాప పువ్వు మాత్రమే ఏరుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇట్లా ఇక మామిడికాయ తురిమి పెట్టుకోవాలి, కొబ్బరి తురిమి పెట్టుకోవాలి, సోంపు, డ్రై ఫ్రూట్స్. ఇక మన ఇంట్లో ఏం డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, కాజు బాదం వేయరు, కాజు, కిష్మిష్ కూడా ఇష్టము. దాంట్లో ఇక కొబ్బరి తురుము, మామిడి తురుము, అన్నీ డ్రై ఫ్రూట్స్, సార పలుకులు, తర్బూజా పలుకులు అవన్నీ వేసేసుకోవాలి. ఇక యాప పువ్వుని కొంచెం నీళ్ళు పోసి కడిగినట్టు వేయాలి, ఎందుకంటే దుమ్ము ఉంటుంది కదా, అందుకని. దాంట్లో గసాలు కూడా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ గసాలు వేసుకొని ఇక కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. నేను కుండల్ని కలిపేదాన్ని, కానీ ఇక కుండలు ఇక చిన్నగా ఉంటుంది మూతి, ఇక చూపించడానికి రాదు వీడియో అని చెప్పేసి గిన్నెల చేసి పెట్టిన బొగాన్లో. ఇప్పుడు ఇక కుండను తయారు చేసుకోవాలి. ఇక కుండను బాగా కడిగేసి దానికి ఇట్లా గంధం పెట్టి పసుపు, కుంకుమ బొట్లు పెట్టేసి ఇక దాని కంకణం కూడా కట్టాలి. కంకణం చేసుకున్నాం కదా, ఇక ఒంటిగా కంకణం ఎట్లా కడతాము అని చెప్పేసి ఇక చిన్న బుడ్డికి కూడా కట్టేసిన, చిన్న గురిగి కూడా ఉంది కదా, ఆ గురిగి కూడా కంకణం కట్టేసిన. ఇక దీన్ని అయితే కిందికి కుండ సాఫ్గా లేదు, అందుకే ఇక దాని కింద ప్లేట్ పెట్టి ప్లేట్లో కొన్ని బియ్యం పోసి దాంట్లో పెట్టి అది నిలబడతలేదు కదా కింద, అందుకని ఆ ప్లేట్లో పెట్టి పెడతా లాస్ట్కి. ఇప్పుడు ఈ బుడ్డిలో ఇక ఇట్లా పచ్చడి చేసుకోవాలి. మేము చిన్నగా ఉన్నప్పుడైతే పెద్ద పొగానడి చేస్తుంటే మా అమ్మ ఇక గ్లాసులు తాగుతుంటివి. ఇక ఇప్పుడు కూరగాయలు ఏమో తాగుతలేరు. ఇక మేము కూడా కొంచెం తక్కువనే, యాసిడిటీ, గ్యాస్ ప్రాబ్లమ్స్, చింతపండు తోడు చేస్తాం కదా, ఇది పులుపుది కదా, అందుకని ఎవరు తాగుతలేరు. కొంచెం తీయ చేసుకోవచ్చు, హెల్త్కి కూడా మంచిది. 6 రుచులు ఉంటాయి కదా దీంట్లో, అన్ని రుచులు మనం తిన్నట్టు ఉంటుంది అన్నమాట కొత్త సంవత్సరము. కానీ తాగాలి, చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది. యాప పువ్వు అన్నీ వేస్తాం కదా మనము, తీపి, పులుపు అన్నీ వేస్తాము. ఇట్లా నేనైతే ఇట్లా డెకరేషన్ చేసుకున్నా, చూడండి ఎంత బాగుందో. ఇట్లా కొబ్బరి, బెల్లము, చింతపండు, డ్రై ఫ్రూట్స్, యాప పువ్వు, మామిడికాయ, ఒగరు, పులుపు, తీపి అన్నీ కలిపి తాగుతాము ఈరోజు కొత్త సంవత్సరం. అసలు ఇంగ్లీష్ వాళ్ళు న్యూ ఇయర్ కాదు, ఇది అసలు మనకు కొత్త సంవత్సరము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చిన్నప్పటి జోక్ కూడా చెప్తాను ఒకటి. ఇట్లా బాగా ఈ పచ్చడి దాగి మాకు ఇక కడుపు కూడా క్లీన్ అయిపోతుండే, అట్లా కూడా కొంచెం హెల్త్కు మంచిదే అనమాట. ఇప్పుడు అంటే యాసిడిటీ, గ్యాస్ ప్రాబ్లం. ఇంకా నేనైతే ఈ పండుగ రోజు ఇట్లా ఇవన్నీ చేసుకున్నా, అది ఇట్లా డెకరేషన్ చేసి చూపిస్తాను.